హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీరకాయ పచ్చడి అయితే ఇలా చేసుకోండి, ఇంకా జన్మల రుచి అయితే మీరు మర్చిపోరు. మళ్ళీ బీరకాయ పచ్చడి చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ లేత బీరకాయ తీసుకోండి, ఎప్పుడైనా పచ్చడికి చాలా బాగుంటుంది. నేను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న, ముందుగా వాష్ చేసుకొని పైన కొద్దిగా పొట్టు తీసేసి ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటైతే నేను ప్యాన్లో ఆయిల్ వేసి ఉద్దిపప్పు, శనగపప్పు వేసి తెల్లగడ్డ ఎర్రగడ్డ మంచిగా ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేసి ఇలా మూత పెట్టామంటే ఆ ఆవిరికి బీరకాయ అనేది మనకి అర్ధం వరకు ఫ్రై అయిపోతుంది. చూడండి మంచిగా కలర్ చేంజ్ అవుతుంది. మనకు ఫస్ట్ అయితే వైట్ ఉంటుంది, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది. చూడండి మంచిగా కలర్ చేంజ్ అయ్యాక నేను ఇక్కడ జీలకర్ర, చిన్న టమోటో తీసుకున్నా, వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి టమోటా కూడా మంచిగా మగ్గే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే స్టవ్ మనకి టమోటా కూడా మంచిగా మగ్గిపోతుంది. చూడండి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను చింతపండు వేసేసుకుంటున్నా. అండ్ ఈ బీరకాయ పచ్చళ్ళలో తప్పకుండా వేసుకోవాల్సిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ నువ్వులు, కొత్తిమీర కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ కొత్తిమీర కూడా కొంచెం మగ్గే వరకు మంచిగా కలుపుకొని ఒక 1 to 2 minutes మూత పెట్టేసుకున్నామంటే మనకి కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోతుంది. తర్వాత ఇక్కడ పసుపు వేసుకుంటున్నా. మంచిగా కలిపేసుకున్నాక లాస్ట్కి మనం చూసామంటే అస్సలు చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు, అప్పుడే ఈ రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ లేకుండా మనం ఇలాగ ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారాక మిక్సీకి వేసుకోండి. మిక్సీకి వేసుకునేటప్పుడు వాటర్ అస్సలు వేయకండి అండ్ కొంచెం బరకగా వేసుకోండి, మరీ నున్నగా వేసేయకండి. కొంచెం బరకగా వేసుకున్నామంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ పోపు పెట్టేటప్పుడు మాత్రం తప్పకుండా ఆయిల్కి బదులు గీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మర్చిపోకండి. ఇక్కడ ఆవాలు, కరివేపాకు, ఒక్క ఎండుమిర్చి, నాకైతే కారం సరిపోయింది అందుకని నేను ఎండుమిర్చి అలా పొడవు వేసుకున్నా. మీకు కారం సరిపోలేదంటే తుంచి వేసేసుకోండి. అండ్ యమ్మీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.